మిమ్మల్ని ఏ సినిమా అయినా బాగా డిస్టర్బ్ చేసిందా? మిమ్మల్ని ఏ మూవీస్ అయినా బాగా ట్రామటైజ్ చేశాయా అని ఈ మధ్య కాలంలో ఎవరిని అడిగినా చెప్పే కామన్ ఆన్సర్స్ వచ్చేసి 'రిక్వీమ్ ఫర్ ఎ డ్రీమ్', 'ఇన్సెండీస్', 'ఓల్డ్ బాయ్', 'ద హ్యూమన్ సెంటిపిడి ట్రిలజీ', 120 డేస్ ఆఫ్ సోడమ్ ఇవే చెప్తున్నారు. నేను కూడా ఇవే చెప్తాను. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా యాక్సెసిబిలిటీ అండ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ. కానీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ యూ గైస్ అబౌట్ ద లిస్ట్ ఆఫ్ డిస్టర్బింగ్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ వాచ్డ్ అక్రాస్ లాంగ్వేజెస్ అండ్ కమ్ టు తెలుగు ఎట్ లాస్ట్. ఎందుకంటే నేను తెలుగులో చూసిన డిస్టర్బింగ్ మూవీయే మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ. దాని తర్వాత ఐ విల్ పుట్ ఆల్ దీస్ ఫిలిమ్స్, ఈ ఓల్డ్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ దాని తర్వాతే పెడతాను. కమింగ్ టు హిందీ, 'మాతృభూమి' అనే సినిమా నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. కమింగ్ టు తమిళ్, 'మహానది' కమల్ హాసన్ గారి మూవీ. యూ మైట్ హ్యావ్ సీన్, కొంతమంది చూసే ఉంటారు, చూడకుండా కూడా ఉన్నోళ్ళు ఉంటారు. మలయాళంలో వచ్చేసి 'తనియావర్తనం' మమ్ముట్టి గారిది అండ్ 'తన్మాత్ర' మోహన్ లాల్ గారిది, ఈ 2 మూవీస్. అండ్ కమింగ్ టు తెలుగు, ఎస్, దిస్ ఈజ్ ద టాప్ disturbing and traumatizing movie ever. The name of the film is Ganapati. It was released in the year 2000, directed by Haribabu garu and the music composed by Vande Matram Srinivas garu. అరే ఇది కదరా డిస్టర్బింగ్ మూవీ అంటే. అసలు ఈ సినిమా తర్వాతే ఇంకేదైనా డిస్టర్బింగ్ మూవీ అంటే అని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో మన మెయిన్ క్యారెక్టర్ శ్రీహరి గారు, హీఈస్ ఎ ట్రూత్ఫుల్, రైచియస్, సిన్సియర్ రెవెన్యూ ఆఫీసర్. రైతుల దగ్గర ఏదో సమస్య వచ్చిందని చెప్పి, అంటే విలన్ పార్టీ రైతులను మోసం చేసి దే విల్ ట్రై టు స్టీల్ దే ల్యాండ్, ఆ ఫార్మర్స్ అందరి ఈయన రెక్టిఫై చేసి శ్రీహరి గారు ఆ ప్రాబ్లమ్ని వీళ్ళందరికీ విముక్తి కలిగిస్తాడు, ఫార్మర్స్ అందరికీ. సో ఆపోజిట్ పార్టీ, విలన్ పార్టీ అంకుశం రామిరెడ్డి గారు, హీఈస్ ద మెయిన్ విలన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన తమ్ముళ్ళు ఉంటారు, మిగతా నలుగురు. దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీళ్ళందరూ విలన్సే. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు దే విల్ నాట్ ట్రై టు, దే విల్ మేక్ శ్రీహరి గారు లైఫ్ వర్స్. ఎంత వర్స్ అంటే డెస్ట్రాయ్ చేస్తారు కంప్లీట్గా ఆయన లైఫ్ని. అసలు ఎంత డిస్టర్బింగ్గా ఉంటాయంటే ఆ సీన్స్ అసలుకి. ఫస్ట్ ఆయన ఊరు వెళ్తారు, ఆయన ఊర్లోంచి బయటకు రాకుండా ఊరు బ్రిడ్జ్ పడేస్తారు. ద ఓన్లీ వే టు గో ఇన్ అండ్ అవుట్ ఆ ఊరికి ఆ బ్రిడ్జ్ పడేస్తారు. వెళ్ళి ఆయన చెల్లి పెళ్ళిని ఆపేస్తారు. ఆపేసి శ్రీహరి గారిని కట్టేసి, శ్రీహరి గారు ఎదురే శ్రీహరి గారి వైఫ్, షీజ్ ప్రెగ్నెంట్ అందులో. అసలు వాళ్ళ ఆవిడతో తొక్కుడు బిళ్ళ ఆట ఆడేస్తారు. అసలు రక్తం హెవీగా బ్లీడ్ అయిపోతూ ఉండిద్ది. అండ్ లిటరల్లీ షీల్ డై బికాస్ ఆఫ్ దాట్, హాప్ స్కాచ్ ఆడేటప్పుడు. అండ్ ఆయన్ని చెట్టు కట్టేసి లిటరల్గా ఆయన ఎదురే వాళ్ళ చెల్లిని, అంటే వీళ్ళ 5 వెళ్ళి ఆపోజిట్ పార్టీ వాళ్ళ చెల్లిని అందరూ రేప్ చేస్తారు. రేప్ చేసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని పట్టుకొని, నువ్వే ఇక మీద మాకు రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, మా బేసిక్ నీడ్స్ని నువ్వే ఫుల్ఫిల్ చేయాలి, నీ కూతుర్ని వెళ్ళి నువ్వే స్నానం చేయించి మళ్ళీ రేపు నైట్ అలాగా ప్రతిరోజు నువ్వే రెడీ చేయాలి అని వాళ్ళ నాన్ననే అడుగుతారు, శ్రీహరి వాళ్ళనే. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ కూతురికి విలన్ పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేయడం అని చెప్పి టు రేప్ హర్ మల్టిపుల్ టైమ్స్ ఈయనే హెల్ప్ చేయాలి. వాళ్ళ నాన్నే వాళ్ళ కూతుర్ని రేప్ చేయడానికి హెల్ప్ చేయాలి. ఎంతలా ఉండిద్ది అంటే వాళ్ళ నాన్న వేదన, దట్స్ సో డిస్టర్బింగ్. అసలు వెళ్ళి వాళ్ళ కూతురికి చెప్తాడు, కానిచ్చేయమ్మా మీ అన్న ప్రాణాల కోసం, నీ నీ అంటే ఇంకా ఓపెన్గా చెప్పేస్తాడు, మీ అన్నయ్య ప్రాణాల కోసం నువ్వు చేయాల్సిందే, చేయక తప్పదు, వీఆర్ స్టక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి. అసలు చెప్తుంటేనే ఒక వెన్నులో వణుకనే హ్యాపెనింగ్ టు మీ.
అసలు ఇది కదా డిస్టర్బింగ్ మూవీ అంటే. ఇలాగా వాళ్ళ చెల్లి అన్నిసార్లు అలాగ ఫిజికల్గా తనకి అయ్యేపాటికి షీ బి మెంటలీ ఇల్. అండ్ అంటే ఎంత దిస్ ఆల్సో సీన్ వేర్ వాళ్ళ చెల్లి వచ్చి అప్పటికి మెంటల్ అయిపోద్ది. తను వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతుంది, నాన్న నాకు ఇవాళ పూలు పెట్టలేదేంటి, నన్ను రెడీ చేయలేదు ఏంటి, వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి అంటే అది కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ చూపిస్తుంది. కైండ్ ఆఫ్ పవర్ని యూజ్ చేసుకొని తక్కువ ఉన్న పవర్ ఉన్న వాళ్ళని ఎలాగా వాళ్ళు ట్రీట్ చేశారు ఆపోజిట్ పార్టీ అని చెప్పి చూపిస్తుంది. అలాగా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు శ్రీహరి గారి ఫ్యామిలీని. సో శ్రీహరి గారు జైల్లో ఉంటారు. ఓపెనింగ్ మూవీ కట్ చేస్తే వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉండేది స్క్రీన్ ప్లే. వెనక్కి వెళ్తే మన నాగేంద్రబాబు గారు అయ్యప్ప మాల వేసుకుంటారు. సో స్వామి శరణ్ హిజ్ విట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన హీజ్ అ పోలీస్ ఆఫీసర్. హీల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ శ్రీహరి గారి సిచ్యువేషన్. శ్రీహరి గారు నరేట్ చేస్తారు మొత్తం ఆయనకి, ఆయన పాస్ట్ అంతా. అసలుకి ఓపెనింగ్ ఆఫ్ ద మూవీలోనే మనకి ఆడియన్స్కి ఎలాగా థాట్ఫుల్గా ఒక సీన్ పెడతారంటే, అంటే వీల్ జస్ట్ కన్ఫ్యూజ్ సీయింగ్ దాట్ సీన్, వాచింగ్ దాట్ సీన్. ఏంటంటే సీను, శ్రీహరి నాన్నగారు చనిపోతారు, శ్రీహరి గారు నాన్నగారు. ఆ చితికి నిప్పు పెట్టడానికైనా వెళ్ళాలి కదా. సో వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి అటుపక్క ఉండిద్ది. నిప్పు పెట్టి ముందుకు వెళ్ళి వాళ్ళ చెల్లిని నరికేస్తారు శ్రీహరి గారు. ఇలా ఓపెన్ అయ్యిద్ది సినిమా. అరే అసలుకి అన్నయ్య చెల్లిని చంపేస్తాడు, వాళ్ళ నాన్న చితికి నిప్పు పెడతాడు. కట్ చేస్తే అసలు ఇదే ఇంక సినిమా. శ్రీహరి గారు రివెంజ్ తీర్చుకుంటాడు వీళ్ళందరి మీద. ఇది కదా డిస్టర్బింగ్ మూవీ అంటే. ఈ సినిమా కనుక మీరు ఇప్పుడు చూస్తే మీ సెన్సిబిలిటీస్ని గ్యారంటీ దెబ్బతీసింది. బట్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మిస్టర్ హరిబాబు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఫర్ ఎన్లైటింగ్ అండ్ ఎంపవరింగ్ అస్ ఇన్ మై చైల్డ్హుడ్ ఎస్పెషల్లీ. ఎందుకంటే అప్పట్లోనే చెప్పేశాడు, మీరు కనుక మెతగ్గా ఉంటే ఎక్కేస్తారు జనాలు అని చెప్పి రియాలిటీ చెక్ ఇచ్చేసాడు అప్పుడే. సో ప్రతి ఒక్కరికి ఐ సజెస్ట్ యూ గైస్ టు వాచ్ ద ఫిల్మ్ గణపతి. చూడకపోతే చూడండి, చూస్తే మళ్ళీ చూడండి. ఎందుకంటే సినిమాలు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు పర్స్పెక్టివ్ మారిపోతాయి. చూడండి, ఇది డిస్టర్బింగ్ మూవీ అంటే అని. దెన్ యూ రియలైజ్. అప్పటికి అవ్వకపోతే మీ సావు మీరు చావండి.